ఇలాంటి ఐడియాలు మన ఇండియా వాళ్ళకే వస్తాయి గురు. అసాధ్యమైన పనులను కూడా అల్కగా చేయగలిగే మేధావులు ఎందరో ఉన్నారు. మనోళ్ళు అలాంటి ఇలాంటి మునగాళ్ళు కాదు, అపర మేధావులు. ఇట్లాంటి కొందరు ఆటగాళ్లను పట్టుకొచ్చాను. వాళ్ళందరూ చేసే తమాషాలను చూసి కాసేపు సరదాగా నవ్వుకుందాం. వీడెవడో అదిరిపోయేలా హైటెక్ ఐడియా వేశాడు చూడండి. కార్ లో ఏసీ లేదని ఏకంగా కార్ కే ఏసీ ఫిక్స్ చేసుకున్నాడు. కార్ తయారు చేసిన వాడికి కూడా తెలిసినట్టు లేదు ఇలాంటి ఒక హోమ్ మేడ్ ఏసీని పెట్టొచ్చని. ఈ అన్న భలే బ్యాక్ సెల్ఫీ తీస్తున్నాడు చూడండి. ఫోటోలకి బదులు నెంబర్లు పడుతున్నాయి. వీడు స్పైడర్ మ్యాన్ కి అమ్మ మొగుడిలా ఉన్నాడు. ఆటోకి స్పైడర్ లా అతుక్కుపోయాడు. ఈ మాస్ కామెడీ చూడండి. ఈడు ఫ్రస్ట్రేషన్ లో వచ్చి గట్టిగా అరుస్తాడు. వాడు అరిసే అరుపులకి అడవిలో అరుపులు లెవెల్లో బయటకు వచ్చారు. రే ఎవర్రా మీరంతా? మనుషులకే ఏసీలు లేవంటే మీకైతే ఫ్రీ ఏసీలు. ఎంత సుఖంగా ఏటీఎం లో నిద్రపోతున్నాయో చూడండి. ప్రతి కుక్కకో రోజు వస్తుందంటే ఇదే. ఈడెవడో ఎలుకల సామ్రాజ్యానికి మహారాజాలా ఉన్నాడు. మిరపకాయ బజ్జీలకు బదులు ఎలుకల బజ్జీలేసేశాడు. ఆహా, వర్కింగ్ టైమ్ లో గేమ్ ఆడుతుంది. మహా తల్లి అక్క, నువ్వు ఎలా తట్టిందక్క ఈ ఐడియా? ఈ మహానుభావుడు చేసిన కామెడీకి చక్కర వచ్చేలా నవ్వుకుంటారు చూడండి. అమ్మయ్య, ఫోన్ పెట్టేసా, వేవ్ మొత్తం రికార్డ్ అవుద్ది. బయటకు వచ్చి చూస్తే ఫోన్ ఎక్కడ మర్చిపోయానబ్బా. కృష్ణ జగన్నాథ ప్రేమానంది. ఆహా, వీడికి వచ్చిన హైటెక్ ఐడియా. నెక్స్ట్ టైం నేను కూడా ఫాలో అవుతా గురు. ఏకంగా ఫ్యాన్ కప్పులోనే డబ్బులు దాచేశాడు. ఆహా, ఎలా వస్తాయిరా మీకు ఈ ఐడియాలు? చూడి ఒక్క దెబ్బకి వైట్ అండ్ వైట్ గా మార్చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా చాలానే ఎదురై ఉంటాయి. ప్రతిసారి ఊహించితే ఎవరికైనా మండుద్ది మరి. నలుగురు ఫ్రెండ్స్ మధ్యన జరిగిన తమాషా చూడండి. చిప్స్ నాకిస్తే ఎలాగో తినరనే ఐడియాతో నాకి వాళ్ళకి ఇస్తాడు. వీడి ఫ్రెండ్స్ వాడికన్నా అపర మేధావుల్లా ఉన్నారు. తినాలంటే విరక్తి పుట్టేలా చేసిస్తారు. రే, ఇన్ని రోజులు ఎక్కడున్నావురా నువ్వు? ఏకంగా చేపకే కూల్ డ్రింక్ తాపిస్తున్నావు. జనరేషన్ గ్యాప్ అంటే ఇదే చూడండి. అప్పట్లో ఫాదర్లకి పైన బట్ట వస్తే ఇప్పుడు కొడుకులు కింద బట్ట వేయించుకుంటుళ్ళు. దీన్నే డిప్ప కటింగ్ అంటారు. వారేవా, ఇది చూసాక మాటలు కూడా రావట్లేదు గురు. అంత కరెక్ట్ గా వాటర్ ఎలా వెళ్తున్నాయో నాకైతే అర్థం కాలే. వీడెవడో జిమ్ లవర్ లా ఉన్నాడు. వీడి పరాక్రమాన్ని టీవీ స్టాండ్ దగ్గర చూపిస్తుండు. జర ఊడుతుందేమో జాగ్రత్త. యాక్చువల్లీ మనం సీలింగ్ ఫ్యాన్ చూసుంటాం, టేబుల్ ఫ్యాన్ ని చూసుంటాం, కానీ ఇలా వెరైటీగా ఊరికే రన్నింగ్ ఫ్యాన్ ని ఎప్పుడు చూసుండం. బాలే ఉరుకుతుంది చూడండి. ఎండ బాగా కొడుతుందని వీడైతే ఏకంగా తట్టుబత్త తడిపి కప్పుకొని మరి పని చేస్తుండు. ఏడు తోపు మామ. బల్బు అవసరం లేకుండా దాని ప్లేస్ లో దీపం వెలిగించిండు. అబ్బా, ఏం వాడకమయ్యా. అబ్బో, ఒత్తిలో ఉన్న నూనె ఒలికితే ఐడియా కాస్త హారిపోద్ది. రే మామ, ఈ ఫ్యూచర్ ఎప్పుడు అవైలబుల్ లోకి వచ్చిందిరా? కీప్యాడ్ ఫోన్ లో ఏలారా? ఏకంగా కీప్యాడ్ ఫోన్ తోనే స్కాన్ చేసి మనీ పే చేస్తుండు. చిన్నప్పుడు స్కూల్ నుండి పారిపోయే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి.
ఈ మాస్ మహారాజాకు వచ్చిన మాస్ ఐడియా మనకొచ్చుంటే ఎప్పుడో అంబానీ లెవెల్లో మారేవాళ్ళం. డ్రైవర్ అన్నకి ఎక్కడో మండింది అనుకుంటా, కంకరమాల మొత్తం మీద పోసేశాడు. Bienvenidos a la cripta. Dame tu cosita. Dame tu cosita. మన తెలుగు వాళ్ళతో మామూలుగా ఉండదు మరి. I don't want peace. I want problems. బాగా చేస్తున్నావన్నా. అగో పిండి ముద్ద ఎక్కడ పోయిందిరా? రే రే అది నీ కోలకే ఉంది చూడరా. ఈడు చిన్న పోరగాని లెక్క ఉయ్యాల కట్టుకొని అందులో పందమని చూస్తాడు, అది బర్బాపగా కింద పడతాడు. అమ్మది నమ్మబత్తాయో. ఎట్లా తడతాయిరా మీకు ఈ కొత్త కొత్త ఐడియాలు? నువ్వు పోయేటోనికి తోలుకుంటూ పోయే ఫీలింగ్ రావాలని ఇలా చేసిల్లనుకుంటా. పూజారి గారు మైండ్ ఇంటి దగ్గర పెట్టొచ్చిండు అనుకుంటా. పిల్లకు కట్టించే తాలి పిల్లగానికి కట్టిస్తుండు. పక్కనున్నోళ్ళు చెప్పే వరకు అయ్యగారికి సోయే లేదు, లేకుంటే నిజంగానే పిల్ల తాలి కట్టేది. ఈడు పెద్ద ఎక్స్పర్ట్ లా ఉన్నాడు. పెయింటర్స్ నెక్స్ట్ టైం మీ ఐడియాని వాడేసుకోండి. సామ్సంగ్ గెలాక్సీ కి ఉన్న పవర్ చూడండి. అందరూ గ్రహాన్ని మాత్రమే చూస్తుంటే ఈ ఫోన్ లో అయితే అంతరిక్షంలో ఉన్నోడు కనిపిస్తుండు. ఇంత పెద్ద డబ్బా కింద కాల్చిందంటే లోపలేదో పెద్దదే ఉండే ఉంటుంది అని పోరాడు అనుకుంటుండు. తీరా చూస్తే అది పిట్ట పిల్ల సైజులో ఉంది. పోరగాని ఫీజులు ఎగిరిపోయాయి. రే రే ఏడ పుట్టుకొస్తారా మీరంతా? ఈ ఐడియా తెలియక మేమంతా గిన్నెల్ని రాకి రాకి తోముతున్నాం. ఇట్లాంటి దిక్కుమాలిన జ్యూస్ ని మీ జీవితంలో తాగుండరు. ఐస్ గడ్డలను వేడి చేసి మళ్ళీ దాన్నే మిక్సీ పట్టి మళ్ళీ ఐస్ గడ్డల్లోనే ఆ హాట్ వాటర్ ని పోసుకొని తాగుతున్నాడు. అంత మాత్రానికి ఇంత పెద్ద భాగవతం చేయాలరా? ఆహా, మనోడు ఆకుల రోటిని 1/2 నిమిషంలో చేసేశాడు. దీన్ని తింటే ఆకులు తినే ఫీలింగ్ వస్తదంట. ఈడి మైండ్ లో ఎన్ని తెలివితేటలో చూడండి. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ లా కారులో ఫ్యాన్ పెట్టేశాడు. పొరపాటున అది వాడి గుండెకి తాకితే ఏంటి పరిస్థితి? గురు, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. మీ సరదాయే నాకు ముఖ్యం.